హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సిపిఎస్ రద్దు, ఓపీఎస్ అమలు పైన తాజా అప్డేట్ న్యూస్ అయితే వచ్చింది. సో ఆ వివరాలంటే మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే పెన్షనర్తో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఏపీ సీఎంకు కొత్త టెన్షన్ అయితే పట్టుకుంది. ఉద్యోగులు అంగీకరిస్తారా లేదా ఉద్యమాలకు సిద్ధమవుతారా అనే టెన్షన్ అండి. సో ప్రభుత్వ ఉద్యోగుల మద్దతు ఎవరికైతే ఉంటుందో, ఏ ప్రభుత్వానికి ఉంటుందో వారే ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేస్తున్నారండి. సో ఏ పార్టీకి అయితే ప్రభుత్వ ఉద్యోగుల మద్దతు ఉంటే ఆ పార్టీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని గత 2 ఎన్నికల ఫలితాలు కూడా చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. మన తెలుగు రాష్ట్రాల్లోనే అండి. మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇతర రాష్ట్రాల్లో కూడా ఇలాగే ఉంది. తెలంగాణలో చూసుకున్నా అలాగే ఉంది. సౌత్‌లో, వెస్ట్‌లో అంతా అట్లే ఉందన్నమాట. గత గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి 2024 ఎన్నికల్లో అధికారం కోల్పోవడానికి కూడా ఉద్యోగులే కారణం అనేది రాజకీయ విశ్లేషకుల మాట. అయితే ఇప్పుడు సీఎం చంద్రబాబు విషయంలో ప్రభుత్వ ఉద్యోగులు సాఫ్ట్‌గా ఉన్నారా? సిపిఎస్ రద్దులో చంద్రబాబు వైఖరి ఏంటి? అనేక పలు సందేహాలకైతే కేంద్ర బిందువుగా మారుతోంది. అవునండి. సిపిఎస్ గురించి ఆలోచించి ఓపీఎస్ అమలుకు అయితే సో మా ప్రభుత్వంలో హయాంలో అయితే చేస్తాము ఓపీఎస్ అమలు అనైతే హామీ ఇవ్వడం జరిగింది. ఈ మేరకు స్వయంగా పవన్ కళ్యాణ్ గారే ఈ మేరకైతే హామీ కూడా ఇవ్వడం జరిగింది. గరిష్టంగా 1 సంవత్సరం కాలం అయితే తీసుకోవడం జరిగింది. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సిపిఎస్‌ను రద్దు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. దీనిని మళ్ళీ రద్దు చేయలేకపోయిన జగన్ సర్కారు దాని స్థానంలో జీపీఎస్‌ను తీసుకొని వచ్చింది. దీనిలో ఉద్యోగులకు బేసిక్ పేపై 50% సొమ్మును పెన్షన్‌గా ఇస్తారు. వారి అనంతరం వారిపై ఆధారపడిన వారికి 60% పెన్షన్‌లో భాగం ఇస్తారు. దాన్ని ప్రభుత్వ ఉద్యోగులు వ్యతిరేకించి టీడీపీకి అండగా నిలిచారు. అయితే ఇప్పుడు కేంద్ర జాతీయ పెన్షన్ పథకాన్ని ఎన్‌పీఎస్ తీసుకొని వచ్చింది. దీనిని అమలు చేయాలని రాష్ట్రాలను కూడా కోరింది. రాష్ట్రాల్లో పరిస్థితులను బట్టి అమలు చేయవచ్చు, లేదంటే కొత్త పథకాన్ని ఎంచుకోవచ్చు. ఇక్కడ చంద్రబాబుకు పెన్షన్ టెన్షన్ తగులుకుందని ప్రభుత్వ వర్గాల్లో టాక్ నడుస్తోంది. కేంద్రం అమలు చేస్తున్నటువంటి ప్రకటించిన పెన్షన్ పథకం గత ప్రభుత్వంలో జగన్ తీసుకొచ్చిన జీపీఎస్‌కు కాపీగా ఉందంట. ఈ క్రమంలోనే జగన్ తీసుకొచ్చిన పెన్షన్‌ను అమలు చేస్తే టీడీపీ ముద్ర ఏమీ ఉండదు. పైగా దీన్ని ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకించే ఛాన్స్ కూడా ఉంటుంది. దీంతో చంద్రబాబు గత కొద్ది రోజులుగా తర్జన భర్జన పడుతున్నారట. ఏదేమైనా కూడా ఉద్యోగులకు సంబంధించి ఓపీఎస్ అమలు చేస్తేనే న్యాయంగా ఉంటుందనేది నా ఒపీనియను. మీ ఒపీనియన్ కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.